జీవిత చరిత్ర ప్రారంభ గురువారము మొదటి రోజు పారాయణము. ఓ పరమ గురుస్వరూప సాయినాథ, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి ఇవే నా సాష్టాంగ నమస్కారములు సమర్పిస్తూ ఉన్నాను. ఓ సాయి, నేను పూర్తిగా నీపై ఆధారపడి ఉన్నాను. నిన్నే విశ్వసించి శరణు శరణు అంటూ నీ కృపా కటాక్ష వీక్షణాల కోసము పడిగాపులు పడి ఉంటున్నాను. నా జీవనము జీవితము కేవలము నీ కరుణ వలన మాత్రమే నడువగలవు. నా పైన నిరంతరము నీ కరుణను దయను ప్రసరింపచేయి. ఓ దయానిధి, నాలోని నీకు దూరం చేసే దుర్గుణాలను తొలగించి నీ దరికి చేర్చగల సుగుణాలను పెంపొందింపచేయి. ఈ సాయిబాబా చరిత్ర పారాయణ నిర్విఘ్నంగా పూర్తయ్యేలా అనుగ్రహించు. నీ బోధలు అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని ప్రసాదించు. నీ మీద భక్తి విశ్వాసాలు కుదిరేలా చేయి. ఓ సాయినాథ, నమస్కారములు నమస్కారములు. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లా కోపర్గాం తాలూకాలోని చిన్న గ్రామము సిరిడి. ఆ గ్రామంలో వేప చెట్టు క్రింద 16 ఏళ్ల బాలుడిగా మొట్టమొదట కనిపించి తమ జీవితాంతము శ్రీ సాయిబాబా అక్కడే నివసించటం వల్ల ఆ గ్రామము పవిత్ర క్షేత్రమైంది. శ్రీ సాయిబాబా స్వగ్రామము ఏదో, వారి తల్లిదండ్రులు ఎవరో, కులమేమిటో మతమేమిటో ఆయన ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు. ఎండను వానను చలిని లెక్క చెయ్యక, రాత్రి పగలు అనే భయము లేక ఒంటరిగా చెట్టు క్రిందే ఎప్పుడూ పద్మాసనములో కూర్చుని తపస్సులో ఉండేవారు. ఒకసారి ఖండోబా భక్తులొకరు వేప చెట్టు క్రింద త్రవ్వించి చూస్తే అక్కడ మెట్లు, లోపల గుహలో వెలుగుతున్న 4 దీపాలు కనిపించాయి. అది తన గురుస్థానమని భద్రంగా ఉంచమని చెప్పి ఆ బాలుడి సిరిడి విడిచి ఎటో వెళ్ళిపోయి 3 ఏళ్ల తర్వాత ఒక పెళ్లివారి బృందంతో కలిసి తిరిగి సిరిడి వచ్చి జీవితాంతము సిరిడీలోనే ఉండిపోయాడు. దూప్ గ్రామంలో చాందిపాటిల్ అనే ధనికుడికి ఎంతో ఇష్టమైన గుర్రం తప్పించుకుపోయింది. దానికోసం వెతికి కనిపించక నిరాశతో తిరిగి వస్తుంటే త్రోవలో మామిడి చెట్టు కింద తలకు గుడ్డ, పొడుగాటి చొక్క తొడుగుకొని ఉన్న ఒక వింత ఫకీర్ కనిపించాడు. చాందిపాటిల్ని పిలిచి పోయిన గుర్రం జాడను చెప్పారు ఆయన. ఫకీర్ చెప్పిన చోట గుర్రం కనిపించింది. ఫకీర్ చిలం సిద్ధం చేసి చేతిలో ఉన్న కర్రతో నేలపై కొట్టి నీరు నిప్పు భూమిలో నుంచి తెప్పించి చిలిం వెలిగించి పీల్చి పాటిలకు కూడా ఇచ్చారు. ఆయన మహిమాన్వితులను గుర్తించిన చాంద్ తనతో రమ్మని ఆహ్వానించి ఆయనను దూపు గ్రామం తీసుకుపోయాడు. తరువాత కొద్ది కాలానికి చాంద్ పాటిల్ కుటుంబం అంతా షిరిడీ గ్రామంలో పెళ్లికి వెళుతూ తమతో పాటు ఆ మహాత్మును కూడా షిరిడీ తీసుకువెళ్లారు. పెళ్లి బృందముతో పాటు బండిలో నుండి దిగుతున్న బాల ఫకీర్ను ఖండోబా ఆలయ పూజారి మహల్సాపతి చూచి షిరిడీ విడిచి వెళ్లిన బాలుడు ఈయనే అని గుర్తించి ఆయియే సాయి అని ఆహ్వానించాడు. అప్పటి నుంచి అందరూ ఆయనను సాయి సాయి అని, సాయిబాబా అని పిలువసాగారు. షిరిడీ చేరిన సాయి గ్రామస్తుల కోరికపై పాడుపడిన చిన్న మట్టి మసీదులో ఉండేవారు. ఆయన వద్ద వంటిపై గల చొక్కా, తలగొడ్డ, ఒక రేకు డబ్బా, జోలె, చిన్న కర్ర, చిలుంగొట్టం తప్ప ఏమీ ఉండేవి కావు. సాయి ముస్లిం వలె దుస్తులు ధరించేవారు. అయితే హిందూ మతాచారాలన్నీ పాటించేవారు. వారి చెవులకు చిల్లులుండేవి. ఉండేది మసీదులో. ఆ మసీదుకి ఆయన ద్వారకామాయి అని పేరు పెట్టారు. అందులోనే ఆయన దుని వెలిగించారు. దుని అంటే నిరంతరాగ్నిహోత్రము. మసీదులో ఆయన తిరుగలు విసిరేవారు. భక్తులు గంటలు వాయించేవారు, భజనలు చేసేవారు, దునిలో ద్రవ్యాలు వేసి హోమం చేసేవారు. సదాచారపరులైన బ్రాహ్మణులు ఆయన పాదాలపై పడేవారు. ఆయన తరచూ అల్లా మాలిక్ అని, నారాయణ అని అంటూ ఉండేవారు. శాస్త్రోక్తముగా శ్రీరామనవమి జరిపించేవారు. అదే రోజున ముస్లింలచే చందనోత్సవం చేయించేవారు. గోకులాష్టమే కాక ఈదుల్ ఫితర్ పండుగ కూడా చేయించేవారు. అప్పుడప్పుడు ఆయన తాకియాకు వెళ్ళి కాళ్లకు గజ్జెలు కట్టుకుని అందంగా నృత్యం చేస్తూ భక్తితో పాడేవారు. పగలంతా ఆయన చుట్టూ భక్తులు ఉండేవారు. రాత్రి ఆయన మసీదులో నిద్రించేవారు. శ్రీ సాయిబాబాను దర్శించి అందరూ మేలు పొందేవారు. రోగాలు తగ్గేవి, కోరికలు నెరవేరేవి. ఆయన ఆశీస్సులతో గుడ్డివారికి దృష్టి వచ్చింది, కుంటివారు నడిచారు. భక్తులు మంచి ప్రవర్తనను అలవరుచుకునేవారు. ఆయన ఎప్పుడూ మసీదులో దుని ఎదురుగా కూర్చుని దైవాన్ని స్మరిస్తూ ఉండేవారు. నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రాలకు లోటుండదు. నాయందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములు నేను చూచేదని అభయమిచ్చారు సాయి.
వారి మాటలు ఎంతో ప్రేమగా ఉండేవి. పేదవారిని ధనవంతులను సమానముగానే ఆదరించేవారు. గౌరవించినా అవమానించినా చెలించేవారు కాదు. షిరిడీ విడిచి ఆయన ఎక్కడికి వెళ్ళకపోయినా ఈ విశాల విశ్వములో ఎక్కడెక్కడ ఏమేమి జరుగుచున్నదో ఆయనకు తెలుస్తూనే ఉండేది. భక్తులలోని దుర్గుణాల ప్రభావం తగ్గించి నిర్మూలించి పరమార్థాన్ని పొందటము సులభతరము చేసేవారాయన. వారి కీర్తి దూర తీరాలకు కూడా వ్యాపించి ఎక్కడెక్కడి నుంచో భక్తులు వారి దర్శనానికి వచ్చేవారు. వారి దర్శన మాత్రం చేతనే శాంతి ఆనందాలు అనుభవం అయ్యేవి. షిరిడీ గ్రామంలోని దుకాణాలలో నూనె అడిగి తెచ్చి మసీదు నిండా దీపాలు వెలిగించి అవి తెల్లవార్లు వెలుగుతూ ఉండేటట్లు చూసేవారు సాయి. రోజు నూనె ఇవ్వటం ఇష్టం లేని వ్యాపారులు ఒకరోజు నూనె లేదంటే లేదని చెప్పారు. సాయి మౌనముగా తిరిగి వచ్చి ప్రమిదల్లో ఒత్తులు వేసి నూనెకి బదులుగా నీటిని పోసి వెలిగించారు. తెల్లవారులో దీపాలు కాంతివంతముగా వెలిగాయి. వ్యాపారులు బాబాను శరణు పొందారు. ఇవ్వటం ఇష్టం లేకపోతే ఇవ్వద్దు కానీ నూనె ఉంచుకుని లేదని అబద్ధం చెప్పవద్దని, సత్యాన్ని అంటిపెట్టుకోమని సాయి బోధించారు. కౌలీబువ అనే వృద్ధ సాధువు పండరీ భక్తుడు షిరిడీ వచ్చి సాయిని చూచి, మానవులందరి కోసము వెలిసిన కారుణ్యమూర్తి, ఈయన సాక్షాత్ విఠలుని అవతారమే అన్నాడు. షిరిడీ వచ్చిన కొత్తలో సాయి మసీదు వెనుక గల ప్రదేశమంతా శుభ్రం చేసి అక్కడ పూల మొక్కలు నాటారు. వామంతాచ్య అనే కుమ్మరి ప్రతిరోజు 2 పచ్చి మట్టి కుండలు కాల్చినవి ఇచ్చేవాడు. సాయి బావులోంచి నీరు తోడి ఎంతో దూరం నుంచి భుజాన పెట్టుకుని మోసుకు వచ్చి మొక్కలకు నీరు పోసేవారు. సాయంత్రానికి పని పూర్తయ్యాక కుండలను వేప చెట్టు క్రింద బోర్లించగానే అవి 2 ముక్కలైపోయేవి. మరలా ఉదయమే తాత్య 2 పచ్చి కొండలిచ్చేవాడు. త్వరలోనే అక్కడ చక్కని పూలతోట వెలసింది. గంగగిరి అనే సాధువు షిరిడీ వచ్చి మొక్కలకు నీరు పోస్తున్న సాయిని చూచి, ఇప్పుడు ఈయనలా సామాన్యుల్లా మొక్కలకు నీరు పోస్తున్నప్పటికీ ఈయన సామాన్య మానవుడు కాదు, షిరిడీకి అంతట వజ్రము లభించిందని ఆశ్చర్యంతో చెప్పారు. మహామహిమాన్వితుడు దత్తావతారము అక్కల్కోట అనే గ్రామ నివాసి అయిన స్వామి సమర్థుల శిష్యులైన శ్రీ ఆనందనాథ్ మహారాజ్ అనే మహాత్ములు షిరిడీ వచ్చి సాయిని చూచి, ఈయన ఒక అమూల్యమైన రత్నం లాంటివారు, ఆ సంగతి ముందు ముందు మీకే తెలుస్తుంది అన్నారు. అక్కలకోట స్వామి భక్తుడైన బాయి కృష్ణాజీ అక్కలకోట వెళ్ళి స్వామివారి పాదుకలను పూజిద్దామనుకుంటే ఆ స్వామి కలలో కనిపించి, నేను ఇప్పుడు షిరిడీలో ఉన్నాను, నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చేయి అని అన్నారు. వారి ఆజ్ఞ ప్రకారం ఆయన షిరిడీ వచ్చి సాయిని పూజించి మిత్రుల సహకారంతో వేప చెట్టు క్రింద పాదుకలు ప్రతిష్ఠ చేయించారు. బాబా పాదుకలు తాకి ఆశీర్వదించారు. శ్రీ ఉపాసనీ బాబా ఒక ప్రార్థనా శ్లోకము పాదుకల వద్ద చెక్కించారు. షిరిడీ వచ్చిన కొత్తలో శ్రీ సాయి గ్రామంలోని రోగులకు వైద్యం కూడా చేసేవారు. ఒక భక్తునికి కళ్ళ జబ్బు వస్తే నిషిద్ధమైన నల్లజీడి గింజలతో వైద్యం చేసి నయం చేశారు. ఆయన ఒక్కొక్కసారి తమ భక్తుల బాధలను తాము అనుభవించేవారు. కపర్తే అనువాని కుమారునికి ప్లేగు వ్యాధి వస్తే సాయి ఆ వ్యాధి తమకు సంక్రమింప చేసుకుని అతన్ని మృత్యువు నుంచి కాపాడారు. అప్పుడు సాయి వంటి మీద ప్లేగు బొబ్బలు కూడా వచ్చాయి. ఎంతో దూరాన ఉన్నప్పటికీ తమను స్మరించిన భక్తులను కాపాడేవారు సాయి. ఒకరోజు మండుతున్న దునిలో చేయి పెట్టి మంటల్లోంచి దేన్నో బయటకు లాగుతున్నట్లు భంగిమ చేశారు. ఆయన చెయ్యి కాలింది. కారణం అడిగిన భక్తులతో చెయ్యి కాలితే కాలింది, బిడ్డ దక్కింది చాలు అన్నారు. కొద్ది రోజుల తర్వాత ఒక కమ్మరి వచ్చి సాయి అలా చేసిన రోజునే తన భార్య ఒడిలో బిడ్డ నుంచుకుని కొలిమి వేస్తుంటే బిడ్డ నిప్పుల్లో పడబోతుండగా ఒక అదృశ్య హస్తము బయటకు లాగిందని చెప్పారు. బాగోజీ అనే కుష్ఠిరోగి ప్రతిరోజు కాలిన చేతిని నేతితో తోమి ఆకు వేసి కట్టేవాడు. సాయి భక్తుడైన దాసగను షిరిడీలో ఉంటున్నప్పుడు ఒకసారి ప్రయాగ వెళ్ళి సంగమ స్నానం చేసి రావడానికి సాయి అనుమతి కోరితే సాయి అతనితో, నా పైన విశ్వాసముంచు, మన ప్రయాగ ఇక్కడే ఉంది అన్నారు. దాసగడు నమస్కరించి లేచేసరికి సాయి 2 పాదాల్లో నుంచి గంగా యమునలు ధారగా వచ్చాయి. బ్రహ్మచారి అయిన ఒక రోహిల్లా సాయి దగ్గర ఉంటూ రాత్రనక పగలనక అల్లాహు అక్బర్ అని పెద్దగా కేకలేసి పవిత్ర ఖురాన్లోని కల్మాలు పెద్దగా పాడుతూ ఉండేవాడు. షిరిడీ గ్రామస్తులకు నిద్రాభంగమయ్యేది. చాలా రోజులు ఓర్చుకున్న తర్వాత వారందరూ అతని కేకలు ఆపించమని సాయిని కోరారు. అతనికి జంటిసి అజ్ఞానం అనే భార్య కలదని, అతన్ని వేధిస్తూ ఉంటుందని, ప్రార్థనలు చేస్తూ ఉండటం వల్ల ఆమె దూరంగా పోతుందని, అందువల్ల ఓర్పుతో ఉండమని,
త్వరలోనే అతని బాధ నివారణ అవుతుందని సాయి చెప్పారు. ప్రార్థనలంటే సాయికి అంత ప్రేమ. క్షీరసాగర్ అనే భక్తుడి తండ్రి క్రమం తప్పక ప్రతిరోజు విఠల్ని పూజించేవాడు. అతను చనిపోయాక క్షీరసాగర్ విఠల్ని పూజించటము, నైవేద్యం ఇవ్వటము మానివేశాడు. యాత్రలు చేయటము, శ్రాద్ధకర్మలు చేయటము కూడా మానుకున్నాడు. క్షీరసాగర్ తండ్రి మిత్రుడని, కొడుకు మాత్రము తనను విఠలుని కూడా పస్తుంచాడని, అందుకని అతను చేసేది తప్పని చెప్పి మందలించి తిరిగి పూజలు అతనిచే ప్రారంభింపచేయడానికే అతన్ని ఇక్కడికి రప్పించాను అన్నారు సాయి. పూజకు సాయి అంత ప్రాధాన్యం ఇచ్చేవారు. ఒకసారి సాయి దాసుగణను భక్తుని పిలిచి 7 రోజులు నిరంతర నామస్మరణ చేస్తే విఠలుడు దర్శనమిస్తాడని చెప్పారు. దాసుగణ అలా చేసి దైవానుగ్రహం పొందాడు. సాయి భక్తులైన తన మిత్రులు పదే పదే చెప్పిన మీదట అన్నాసాహెబ్ దబోల్కర్ షిరిడీ వచ్చారు. శ్రీ సాయిబాబాను చూసిన తరువాత బాబా పాదములు పట్టిన వెంటనే నా జీవితంలో గొప్ప మార్పు కలిగింది అన్నారాయన. ఒకరోజు ఉదయమే ఆయన సాయిబాబాను చూడడానికి మసీదుకు వచ్చారు. అప్పుడు శ్రీ సాయిబాబా ముఖం కడుక్కుంటూ ఉన్నారు. తర్వాత శ్రీ సాయి తిరుగుల ముందు కూర్చుని గోధుమలు విసరడం ప్రారంభించారు. కాసేపు అయ్యాక 4 స్త్రీలు వచ్చి సాయి లీలలు గానం చేస్తూ గోధుమలన్నీ విసిరి పిండినంతా తమ ఇళ్లకు తీసుకుపోవడానికి ఉపక్రమించారు. అప్పుడు సాయి వారిని నివారించి ఆ పిండి తీసుకుపోయి షిరిడీ గ్రామ సరిహద్దుల వద్ద చల్లమని వారిని ఆదేశించారు. వారు అలాగే చేశారు. అప్పుడు షిరిడీ ప్రాంతమంతా కలరా వ్యాధి బాగా వ్యాపించి ఉంది. గోధుమ పిండిని చల్లిన తరువాత షిరిడీలో కలరా వ్యాధి మొటిమాయమైంది. ఇలాంటి లీలలెన్నో చూసిన అన్నాసాహెబ్ దబోల్కర్కు సాయి లీలలు సేకరించి గ్రంథస్థం చేయాలనిపించి శ్యామ అనే భక్తునితో కలిసి వెళ్ళి సాయి అనుమతి కోరాడు. శ్రీ సాయి అందుకు సమ్మతించి దబోల్కరు నుదుట ఊది పెట్టి ఆశీర్వదిస్తూ, నీవు కారణమాత్రుడివే గాని నా జీవిత చరిత్ర నేనే వ్రాసి భక్తుల కోరికలు నెరవేరుస్తాను. నా కథలు బోధనలు విన్న భక్తునికి భక్తి విశ్వాసాలు కుదురుతాయి. నాస్తికుల దుర్మార్గుల సహవాసము వీడి దృష్టినంతా నా వైపు తిప్పాలి. అణుకువతో నమ్రతతో మెలగాలి. ఇలా చేస్తే వారి భోజన పాత్రలు ఎన్నటికీ ఖాళీ పడవు అన్నారు. అన్నాసాహెబ్ దబోల్కర్ను శ్రీ సాయి హేమాడ్ పంత్ అని పిలిచేవారు. గోపాలరావు గుండు అనే భక్తునికి అన్నా కేశరన్ వానికి సాయి ఆశీస్సులతో సంతానం కలిగింది. అందుకు కృతజ్ఞతగా శ్రీరామనవమి నాడు జెండాల ఉత్సవం చేయాలని గోపాలరావు తలంచాడు. రాము అన్నా కేసరు ఒక జెండాను సమర్పించాడు. నానాసాహెబ్ నిమోన్కర్ మరొక జెండాను ఇచ్చాడు. జెండాలు ఊరేగిస్తూ తెచ్చి మసీదులో ఉంచేవారు. అలాగే అమీర్ శక్కర్ అనే ముస్లిం సాయంత్రము చందనోత్సవం జరిపించేవాడు. ఆ రోజు శ్రీరామ కథ చెప్పేవారు. ఊయల ఉత్సవము, కలహండి అనే వేడుక జరిగేవి. నామ సప్తాహము, బీదలకు అన్న సంతర్పణ కూడా జరిగేవి. సాయి చేసే అద్భుతాలు భూతముల సహాయంతోనూ ఇంద్రజాల విద్య సహాయంతోనూ చేస్తున్నారేమోనని కాశీబాయి కనియక్కర్ అనే మహిళకు అనుమానం ఉండేది. సాయిబాబా అప్పుడు కాల యవనుడా, ఇతడు బ్రాహ్మణుడు, స్వచ్ఛ పావన బ్రాహ్మణుడు, వేలకు వేల జీవులను శుభ్రమార్గాన నడిపించగల సమర్థుడు, పవిత్ర మార్గమును నడిపించి దైవమును చేర్చగలడు, కాలయవనుడు ఇచ్చట కాలైనా పెట్టజాలడని ఆమె సందేహ నివృత్తి చేశారు. సాయిబాబా దౌలత్ షాకు వధువుని ఎన్నిక చేశారు. పండరీపురంలో జరిగే వివాహానికి రమ్మని సాయిబాబాను అతని తండ్రి దాము అన్నా కసార్ ఎంతగానో ప్రార్థించాడు. సాయి, భయపడకు, నేను ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు ఎప్పుడు నన్ను తలుస్తావో అప్పుడు నేను నీ పక్కనే ఉంటాను అన్నాడు దాము అన్నాతో. తిరిగి సాయిని బలవంతం చేయగా, భగవంతుని ఆజ్ఞ లేనిదే నేనేమీ చేయలేను, నా బదులు శ్యామాను పంపిస్తానన్నారు సాయి. సాయికి బదులు శ్యామ పెళ్లికి హాజరయ్యాడు. సాయిబాబా శ్యామతో తన లీలా కథలను అలవోకగా విన్నా సరే సర్వ రోగాలు నివారణమవుతాయని అన్నారు. సాయిబాబా మసీదులో ఉండి అసత్యము పలకరు. నార్కే విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాడు. అయినా స్థిరమైన ఉద్యోగం లేక అక్కడ ఇక్కడ తిరిగేవాడు. నార్కే తల్లి కూడా స్వయంగా షిరిడీలో సాయిబాబాను ప్రార్థించేది. అతనికి ఎక్కడైనా ఉద్యోగం వచ్చినప్పుడు ఆ ఉద్యోగంలో చేరాలా వద్దా అని సాయిని ఏం చేయాలనేవాడు నార్కే.
బర్మా అనేవాడు సాయి. వెంటనే బర్మా పూనా అనేవారు సాయి. నార్కే ఎక్కడ ఉద్యోగం చేయాలో చెప్తూ సాయి పూనా అనేవారు. ఆనాడు పూనాలో నార్కేకి తగిన ఉద్యోగమే లేదు. సాయి పూనా అన్నప్పుడల్లా నార్కే నవ్వుకునేవాడు. 5 ఏళ్లు గడిచాయి. ఈసారి పూనాలోనే అతని అర్హతకు తగిన ప్రొఫెసర్ ఉద్యోగం కావాలని ప్రకటన వచ్చింది. సాయిని అడిగితే సరేనన్నారు. ఆ ఉద్యోగం అంటే పూనాలోనే అతనికి ఉద్యోగం వచ్చింది. సాయి విచిత్ర వాక్కు నిజమైంది. ఇతర యోగులతో సాయిని పోల్చడము, దక్షిణను వసూలు చేస్తారని, సాయి పాదతీర్థాన్ని భక్తులు సేవిస్తారని విషయాలు దాతర్ను షిరిడీ వెళ్లకుండా చేశాయి. కానీ సాయి సమాధి అనంతరము షిరిడీలో ద్వారకామాయి పటములోని సాయిని చూచాడు దాతర్ అంతే. ఆ కళ్ళలోని అద్భుత శక్తికి ముగ్ధుడై సాయిబాబా ఒక్కరే నా ప్రభు అన్నాడు. అనంతరం సాయి సచ్చరిత్ర, సాయి లీలలు చదివి సాయిబాబానే తన గురువుగా దాతర్ స్వీకరించాడు. హేమాడ్ పంత్ సాయిబాబా దేహాన్ని వదలడం ఒక నటన అంటారు. మనల్ని మోసము చేసే జిత్తుల మారితనము. అతను ఎంతో కుశల నటుడు కానీ నిత్య సనాతనుడై ఉన్నాడు. సాయి శరీరాన్ని వదిలిన తర్వాత తేడా ఏమీ లేదని బల్లగుద్ది చెప్పిన భక్తుడు హేమాడ్ పంత్. కాకా దీక్షిత్ తమ్ముడు సదాశివ దీక్షిత్ న్యాయవాద వృత్తిని నాగపూర్, బొంబాయి, కాండ్వాల్లో మొదలుపెట్టాడు. అతనికి అన్ని చోట్ల నిరాశయే. కాకా దీక్షిత్ సాయిబాబా పటం ముందు ఎక్కడ తన తమ్ముని ఉంచవలనో చేట్లలో రాసి ఒకదాన్ని తీశాడు. ఏం చేయాలో చేట్లపై రాసి ఒకదాన్ని తీసి దానిలో ఉన్నట్లు చేసేవాడు. ఈసారి తన తమ్ముని బొంబాయిలో ఉంచాడు. కానీ బొంబాయిలో కూడా సదాశివునికి దురదృష్టమే. సాయి వాక్కు తప్పు కాకూడదని కాకా నమ్మకము. దీపావళి వరకు బొంబాయిలో ఉంచి తమ్ముని తిరిగి దీపావళి తర్వాత వేరే ఊరికి పంపుదామనుకున్నాడు. సాయిపైనే భారం వేశాడు. దీపావళి తిరగక ముందే కాకాకు తెలిసిన వ్యక్తి ఒకరు వచ్చి తన బ్యాంకులో పనిచేయడానికి ఎవరినైనా పంపిస్తారా అని అడిగాడు. ఎవరో ఎందుకు నా తమ్ముడే ఉన్నాడని కాకా చెప్పగా ఆ వ్యక్తి ఇంకా సంతోషించి సదాశివుని 1000 రూపాయల జీతం మీద నియమించాడు. సాయి నిర్ణయం ఎప్పుడూ తప్పు కాదు. ఎటొచ్చి కొంతకాలం పడుతుంది. అంతవరకు ఆయనపై భారం వేసి ఉండడం భక్తుడు చేయగలిగింది. సాయిబాబా ఏకాంతముగా లెండి వనంలో కొద్దిసేపు గడిపేవారు. రాత్రింబవళ్ళు ద్వారకామాయిలో కానీ చావడిలో కానీ భక్తులు వస్తూ పోతూ ఉండేవారు. సాయి నిద్రించే సమయంలో కూడా భక్తులు ఉండేవారు. సాయిబాబా కొందరికి ఆలింగనం ఇస్తారు, కొందరికి హస్తస్పర్శనం ఇస్తారు, కొందరికి వాగ్దానం చేస్తారు, కొందరిని సాయి నవ్విస్తారు, కొందరిని వారి దుఃఖాల్లో ఓదారుస్తారు, కొందరికి ఊది ప్రసాదిస్తారు. అలా బాబా అందరినీ సమాధానపరుస్తారు. దాసకణ హరికథల వల్ల సాయిబాబాను గురించి నాచినేకు తెలిసింది. సాయి పటాన్ని సంపాదించి పూజించసాగాడు. ఒకసారి అతను తన స్నేహితులతో సాయిబాబాను దర్శించడానికి బయలుదేరాడు. కోపర్గాంలో స్టేషన్ మాస్టర్ సాయి మాయగాడని మోసగాడని చెప్పాడు. ఆ మాటలతో అతని హృదయం వికలమైంది. అతడు షిరిడీ వచ్చి సాయిబాబాకు నమస్కరించగానే ఏమిటి మమల్తాదార్ నుంచి సెలవు తీసుకోకుండానే వచ్చావా అన్నారు. అవును అని నాచినే చెప్పగానే అలా ఎన్నడూ చేయకని సాయి అన్నారు. సాయి ఎటువంటి వాడో నాచినేకు అప్పుడు తెలిసింది. ప్రపంచంలో ఎక్కడ ఏమి జరుగుతుందో ఎరుకగలిగిన జ్ఞానవంతుడు సాయి అని అనుకున్నాడు. సర్వజ్ఞుడైన యోగీశ్వరుడు సాయి అని గ్రహించాడు. సాయి ప్రేమాస్పద అద్భుత శక్తులు గ్రహించాడు నాచినే. సాయి ఎడల విశ్వాసిగా మారాడు. ద్వారకామాయి దినులోని అగ్నిజ్వాలలు ఒకసారి విపరీతంగా పైకి లేచాయి. మసీదు వెన్ని పట్టేల వరకు పోసాగాయి. ద్వారకామాయి అగ్నికి ఆహుతయ్యేలా ఉంది. చూచేవారు ఏమీ చేయడానికి సాహసించలేదు. సాయి సటాకాతో దగ్గరున్న స్తంభాన్ని కొట్టి తగ్గు అన్నారు. అగ్ని శాంతించింది. దాజీ మహారాజ్ ఒక గృహస్థుడు. అతడు దంగర టేకడీలో ఉండేవాడు. సాయిబాబా ఆయనను తన సోదరుడిగా చెప్పేవారు. అటువంటి మహాత్మునికి సాయిబాబా మారుతి రూపంలో దర్శనమిచ్చారు. దాజీ మహారాజ్ స్వయంగా ఈ విషయము తెలిపారు. నిన్న సాయిబాబా మారుతిగా దర్శనమిచ్చారని ఆయన తెలిపారు. ఇర్రషా ఒక పార్సీ తహసీల్దారు. అతనికి స్వప్నంలో సాయి సాక్షాత్కరించి అతన్ని టాంగాలో షిరిడీకి రమ్మన్నారు. దారిలో పులి చర్మం తీసుకుని పోతున్న ఫకీర్కి భోజనం పెట్టి 200 రూపాయలు ఇమ్మని సాయి ఆ స్వప్నంలో చెప్పారు. ఆ ఫకీరు 200 రూపాయల కోసం పరితపిస్తున్నాడని సాయి అన్నారు. ఆ ఆదేశాన్ని ఇర్రషా తూచా తప్పకుండా పాటించాడు. షిరిడీకి టాంగాలో పోతుంటే దారిలో ఒక ఫకీరు పులి చర్మంతో కనిపించాడు. ఇర్రషా అతనికి భోజనం పెట్టి డబ్బిచ్చి ఇప్పుడు తృప్తిగా ఉందా అని అడిగాడు. ఆ ఫకీర్కి నిజంగా సంతోషం కలిగింది.
అంత క్రితము ఆ ఫకీరు అరిచి పెట్టిన 200 రూపాయలను సాయి ఇవ్వలేదు. అంతేకాదు ఆ డబ్బు కోసం విలపించిన ఫకీర్ను ఓదార్చలేదు. కానీ విచిత్రంగా ఆ డబ్బును ఆశ్చర్యకరమైన రీతిలో అందేటట్టు చేశారు సాయి. ఓం శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయిబాబా, నీ పాదాల వద్ద నా శిరస్సు నుంచి శరణ వేడుతున్నాను. నీ కృప వల్ల మొదటి రోజు పారాయణము పూర్తి చేశాను. నన్ను అనుగ్రహించి ఆయురారోగ్య ఐశ్వర్యాలు, శాంతి, ఆనందాలు, నీ యందు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు ప్రసాదించు బాబా. ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. మొదటి రోజు పారాయణం ముగిసినది.